హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్ అకాడమీ. దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు వీడియోలో మనం కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్, వెక్టార్కి కర్ల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. దీనికి ముందు వీడియోస్లో నేను డైవర్జెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, గ్రేడియంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చెప్పాను. ఎవరైనా మిస్ అయితే కనుక ఆ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ఇది చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఒక వెక్టార్ ఇచ్చినప్పుడు దానికి కర్ల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, దానికి డెఫినేషన్ ఏ విధంగా ఉంటుందంటే కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్ పాయింట్ ఫంక్షన్ ఎఫ్ఆర్ అని తీసుకుంటే కనుక కర్ల్ ఎఫ్ఆర్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. కర్ల్ ఎఫ్ఆర్ ఈక్వల్ టు దీన్ని మనం డెల్ ఆపరేటర్ యూజ్ చేసి రాయాలండి. ఈ విధంగా రాయాలి. డెల్ క్రాస్ అని చదువుతాం నేను. ఓకే, డెల్ క్రాస్ ఎఫ్ఆర్ అంట. ఓకే, ఈ క్రాస్ అని చదవాలి. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే ఐ క్రాస్ డో ఎఫ్ఆర్ బై డో ఎక్స్ ప్లస్ జే క్రాస్ డో ఎఫ్ఆర్ బై డో వై ప్లస్ కే క్రాస్ డో ఎఫ్ఆర్ బై డో జెడ్. ఈ విధంగా మనం కర్ల్ అనే దాన్ని డిఫైన్ చేస్తాం అనమాట. అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ప్రాబ్లం చేసేటప్పుడు కర్ల్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ థియరం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఏంటో థియరం అంటే సపోజ్ మనకి వాడు వేస్తాడు కర్ల్ అనేది మనం వెక్టార్కి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇఫ్ ఎఫ్ఆర్ ఈక్వల్ టు ఎఫ్1 ఐబార్ ప్లస్ ఎఫ్2 జేబార్ ప్లస్ ఎఫ్3 కేబార్ వాడు ఇచ్చిన వెక్టార్ అనుకోండి. దీనికి మనం కర్ల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద ఫార్ములా డెల్ క్రాస్ ఎఫ్ఆర్ ఈక్వల్ టు మనకి మ్యాట్రిక్సెస్లో మనం డిటర్మినెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, చాలా బాగా నేర్చుకుంటారు మీరు. 3/3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం నాకు తెలిసి అందరికీ వచ్చే ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే మ్యాట్రిక్స్ యూజ్ చేస్తాం అనమాట. హౌ టు ఫైండ్ కర్ల్ అంటే ఏం లేదు. ఇక్కడ మనం ఫస్ట్ రోలో మనం 3/3 డిటర్మినెంట్ వేసుకుని ఫస్ట్ రోలో మనం ఐ బార్ జే బార్ కే బార్ అనేది వేసుకోవాలి. ఐ బార్ జే బార్ కే బార్. ఓకే, సెకండ్ రో వచ్చేటప్పటికి పార్షియల్ డెరివేటివ్స్ అనమాట. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు వై, విత్ రెస్పెక్ట్ టు జెడ్. ఓకే, ఏ ప్రాబ్లంకైనా ఇక్కడ వరకు కామన్. ఓకే, థర్డ్ రో వచ్చేటప్పటికి మాత్రం ఇచ్చిన ప్రాబ్లం బట్టి మనకి వాల్యూస్ అనేవి మారుతాయి. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే F1 వేయాలి. F1 మీజ్ నథింగ్ బట్ ఐ బార్ కోషెంట్ అనమాట. ప్రాబ్లంలో ఐ బార్ కోషెంట్ ఏదైతే ఉందో అది F1 అవుతుంది. జే బార్ కోషెంట్ ఏముందో అది F2 అవుతుంది. కే బార్ కోషెంట్ ఏముందో అది F3 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం 3/3 డిటర్మినెంట్ అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత మనందరికీ బాగా తెలుసు డిటర్మినెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. జనరల్గా మనం 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చిన డిటర్మినెంట్ ఎలా కడతారు మీరు ఫస్ట్ రో తీసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అదే ప్రాసెస్ ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ ఐ బార్ ఉంది. ఐ బార్ వేసాను చూడండి. ఐ బార్ ఇంటూ అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఐ బార్ అన్న రో కాలం రిమూవ్ చేస్తాం. రిమైనింగ్ మనకి 2/2 మ్యాట్రిక్స్ కనపడుతుంది. సపోజ్ 2/2 మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంది అనుకోండి. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు మీరు ఏడి మైనస్ బీసీ ఇదే కదా. ఈ రెండు మల్టిప్లై చేస్తాం మైనస్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం. అదే ప్రాసెస్ ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ ఐ బార్ వేసుకున్నాం, రో కాలం తీసేసాం. ఏడి అంటే ఇది డో F3 బై డో వై అనమాట మైనస్ డో F2 బై డో జెడ్. అంటే ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ డైరెక్ట్గా మనం మొత్తం అంతా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు F3ని విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ చేయాలి మైనస్ ఇక్కడ వచ్చేటప్పటికి F2ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్ డెరివేటివ్ చేయాలన్నమాట. అది చేస్తే సరిపోతుంది మనం. ఓకే, నెక్స్ట్ ఐ అయిపోయింది. ఐ తర్వాత ఏం చేస్తాం మనం నెక్స్ట్ వెంటనే మైనస్ వేస్తాం కదా. నెక్స్ట్ తర్వాత ఏంటి జే బార్. ఓకే, జే బార్ తీసుకున్నాం. జే బార్ తీసుకుంటే ఏం చేయాలి జే బార్ ఉన్న రో పోతుంది, జే బార్ ఉన్న కాలం పోతుంది. ఇంకా రిమైనింగ్ మిగిలిన ఏంటి డో F3 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో జెడ్. నెక్స్ట్ జే బార్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తాం మనం కే బార్ ఉన్న రో కాలం తీసేయండి సార్. రిమైనింగ్ ఇది ఉంటుంది. దీనికి మనం 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. డో F2 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో వై అనమాట. ఇది ప్రొసీజర్. మన ఈ ఫార్ములా చూసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రాబ్లం ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనం డిటర్మినెంట్స్ అనేది పార్షియల్ డెరివేటివ్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోవాలి. కర్ల్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి 3/3 డిటర్మినెంట్ మ్యాట్రిక్స్ వేసుకుని ఫస్ట్ రో ఇప్పుడు కూడా ఐజేకే వేసుకోవాలి. సెకండ్ రో వచ్చేసి డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్ వేస్తాం. థర్డ్ రో వచ్చినప్పుడు మాత్రం ఏం చేయాలి ప్రాబ్లంలో వాడు అయితే వాల్యూస్ ఇచ్చాడు. ఐ కోషెంట్ ఏ ఇచ్చాడు, జే కోషెంట్ ఏ ఇచ్చాడు, కే కోషెంట్ ఏ ఇచ్చాడు అవి వేసుకుని మనం ఏం చేస్తాం పార్షియల్ డెరివేటివ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. డిటర్మినెంట్తో పాటు పార్షియల్ డెరివేటివ్స్ కూడా ఫైండ్ అవుట్ చేసేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను హౌ టు ఫైండ్ ద కర్ల్ ఆఫ్ ఏ వెక్టర్. చూడండి ఇచ్చాడు, దీనికి మనం కర్ల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాట్ ఇస్ ద కర్ల్ ఫార్ములా కర్ల్ ఎఫ్ బార్ ఈక్వల్ టు ఐ బార్ జే బార్ కే బార్. నెక్స్ట్ పార్షియల్ డెరివేటివ్స్ వేయాలి. నెక్స్ట్ F1 F2 F3 వేయాలి. ఫస్ట్ మనం ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఐ బార్ జే బార్ కే బార్ కామన్గా ఉంటుంది. డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్ వీటిని ఏం మార్చకూడదు మనం. జస్ట్ మనకి మారేదల్లా F1 F2 F3. F1 అంటే ఏం చెప్పాను మీకు ఐ కోషెంట్ వేసుకోవాలి, ఐ బార్ కోషెంట్. F1 అంటే ఎంతమ్మా వై ప్లస్ జెడ్. నెక్స్ట్ F2 అంటే జెడ్ ప్లస్ ఎక్స్.
నెక్స్ట్ F3 అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ వై. సో ఇది కర్ల్ F బార్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఇది 3/3 మ్యాట్రిక్స్, దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తూనే మనం ఏం చేస్తామంటే పార్షియల్ డెరివేటివ్స్ కూడా కడతాం అనమాట. సో ఎలాగో చూడండి. ఫస్ట్ మనం డిటర్మినెంట్ ఎలా చేస్తాం, ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది, ఐ బార్ ఉంది. సో ఐ బార్ వేసుకుంటాం. సో ఐ బార్ ఉన్న రో కాలం తీసేయాలి కదా. సో ఈ రెండు రిమూవ్ చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, యాక్చువల్గా ఇది మైనస్ అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాను. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మల్టిప్లై చేయడం అంటే డో బై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ప్లస్ వై. అంటే ఎక్స్ ప్లస్ వైకి మనం విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ కావాలి. సో ఇక్కడ ఒకేసారి చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఈ ఎలిమెంట్కి మనకు విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ కట్టాలి. సో ఏమవుతుంది చూడండి, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాము అంటే ఎక్స్ కాన్స్టెంట్ అవుతుంది, జెడ్ కాన్స్టెంట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ వై చేస్తున్నాం కాబట్టి వై డెరివేటివ్ 1 అవుతుంది. ఓకే, సో ఇది ఈ మల్టిప్లికేషన్ అన్నమాట. ఓకే, మైనస్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, ఇది అయిపోయిన తర్వాత ఇలా కూడా చేయాలి కదా. అంటే ఇప్పుడు ఏంటి అర్థం, ఎక్స్ జెడ్ ప్లస్ ఎక్స్కి విత్ రెస్పెక్ట్ టు జెడ్ మనం పార్షియల్ డెరివేటివ్ కట్టాలి. సో జెడ్ దృష్ట్యా చేస్తున్నాం కాబట్టి ఎక్స్ కాన్స్టెంట్ వై కాన్స్టెంట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ జెడ్ దృష్ట్యా చేస్తాం కాబట్టి జెడ్ డెరివేటివ్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకు విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం, ఎక్స్ కాన్స్టెంట్, డెరివేటివ్ 0. సో ఈ విధంగా మనకి ఫస్ట్ చూడ అయిపోయింది, ఐ ఇంటూ ఇది మైనస్ ఇది చేయాలి. సో ఇలా చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా ఇక్కడే మనం పార్షియల్ డెరివేటివ్స్ అనేది ఫైండ్ అవుట్ చేసేసుకుంటాం అనమాట. ఓకేనమ్మా, సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఫస్ట్ ఐ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జేకి వద్దాం. ఓకే, సో జేకి వచ్చేటప్పుడు ఏమవుతుంది, జే బార్ మైనస్ పెట్టుకోవాలి కదా, జే బార్ ఇంటూ. సో జే బార్ అన్న రో పోతుంది, ఈ కాలం పోతుంది. ఓకే, ఇది రిమైనింగ్ ఏమన్నా మనకి ఇది చెయ్యాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ప్లస్ వైకి డెరివేటివ్ కట్టాలి. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది, 1, వై డెరివేటివ్ 0 మైనస్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇలా వెళ్తాం కదా. ఓకే, సో అంటే విత్ రెస్పెక్ట్ టు జెడ్ దీనికి డెరివేటివ్ చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు జెడ్ కాబట్టి వై డెరివేటివ్ 0 ప్లస్ జెడ్ డెరివేటివ్ ఏమవుతుంది, 1 ప్లస్. నెక్స్ట్ సో జే అయిపోయింది. తర్వాత ఏంటమ్మా, కే బార్ ఇంటూ. సో కే ఉన్న రో పోతుంది, కే ఉన్న కాలం పోతుంది. ఇంక రిమైనింగ్ మనకి ఇవి మిగిలినాయి. ఇవి 4ంటికి మనం పార్షియల్ డెరివేటివ్ అనేది కట్టాలి. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దీనికి డెరివేటివ్. సో ఎక్స్ దృష్ట్యా చేస్తాం కాబట్టి జెడ్ డెరివేటివ్ ఏమవుతుంది, 0 ప్లస్ ఎక్స్ డెరివేటివ్ 1 మైనస్. ఓకే, వై దృష్ట్యా చేస్తాం కాబట్టి డెరివేటివ్ ఏమవుతుంది, వై డెరివేటివ్ 1, జెడ్ డెరివేటివ్ 0. అంతే. సో చాలా సింపుల్గా మనం చేసుకున్నాం అనమాట. జస్ట్ మనం మ్యాట్రిక్స్ డెరివేటివ్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము, వాటితో పాటు డెరివేటివ్స్ కూడా ఫైండ్ అవుట్ వేసుకుంటే మీకు ఇలా చేసుకుంటే మీకు ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏమైంది చూడండి, ఐ బార్ ఇంటూ ఏమైంది, ఇక్కడ 0 ప్లస్ 1 ఇక్కడ 1 మైనస్ 1 మైనస్ జే బార్ ఇంటూ ఇక్కడ కూడా 1 మైనస్ 1. సో కే బార్ ఇంటూ 1 మైనస్ 1. సో ఫైనల్గా నాకు ఏమొచ్చింది, 0 ఇంటూ ఐ బార్, 0 ఇంటూ జే బార్, 0 ఇంటూ కే బార్. అంటే అన్ని జీరోస్ అయిపోయినాయి. సో ఫైనల్గా నాకు ఏమొచ్చింది, 0 బార్ వచ్చింది. ఓకే, 0 బారే వస్తుంది, 0 అయిపోతుంది. ఎందుకు ఇది కర్ల్ ఎప్పుడు మనకి ఆన్సర్ వెక్టార్ వస్తుంది కాబట్టి 0 బార్ అని వేస్తాం అనమాట. సో కర్ల్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఏంటమ్మా, 0 బార్ అనమాట. సో కర్ల్ ఆఫ్ బార్ ఎంత వచ్చిందమ్మా, 0. సో ఈ విధంగా మనం కర్ల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇక్కడ ఇది రొటేషనల్ వెక్టార్ అంటారు. ఏంటి రొటేషనల్ వెక్టార్ అంటే, ఎప్పుడైనా సరే మనం కర్ల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు, ఓకే, కర్ల్ ఎఫ్ బార్ కనుక 0 అయితే, కర్ల్ ఎఫ్ బార్ అనేది 0 అయితే ఆ ఎఫ్ బార్ని ఏమంటామంటే మనం ఇది రొటేషనల్ వెక్టార్ అంటాం. ఎప్పుడైనా సరే చేసేటప్పుడు చూడండి, ఇంతకుముందు వీడియోలో మనం సోలనాయిడల్ గురించి నేర్చుకున్నాం. సో సోలనాయిడల్ అనేది ఎక్కడ వస్తుంది, డైవర్జెన్స్ దగ్గర వస్తుంది. సో డైవర్జెన్స్ ఎఫ్ బార్ అనేది 0 అయితే దాన్ని సోలనాయిడల్ వెక్టార్ అంటాం. అదేవిధంగా కర్ల్ ఎఫ్ బార్ కనుక 0 అయితే దాన్ని ఏమంటామంటే మనం ఇర్రోటేషనల్ వెక్టార్ అంటాం. సో ఇది ఏమవుతుందమ్మా, ఇచ్చిన వెక్టార్ అనేది 0 వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుంది, ఇది రొటేషనల్ వెక్టార్ అవుతుంది. ఓకే, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.